హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు హోమ్ స్వీట్ హెల్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, మన కథలో హీరోకి పెళ్ళై పిల్లలు కూడా ఉంటారు. కాకపోతే హీరోకి ఏంటంటే తన భార్య పెట్టే రూల్స్ వల్ల తన మీద చిరాకు వచ్చేసి వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడు. కాకపోతే ఈ విషయం కాస్త తన భార్యకి తెలుస్తుంది. తన భార్యకి తెలిసిన తర్వాత ఏం చేసింది అనేదే సినిమా కథ. సినిమా కథ మాత్రం మీరు అస్సలు ఊహించినట్లు ఉండదు, ఒక రేంజ్ లో ఉంటుంది. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరోకి పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు ఉంటారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అంతేకాకుండా హీరో వాళ్ళ భార్య మన కథలో హీరోయిన్. సో బేసికల్ గా హీరోయిన్ ఏది చెప్తే అదే జరగాలన్నమాట. ఇంట్లో ఎప్పుడు లెగవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి హీరోయిన్ ప్రాపర్ గా ప్లాన్ వేస్తుంది. హీరోయిన్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందంటే, కనీసం కత్తులు పెట్టే స్టాండ్ లో కూడా కత్తులు పర్ఫెక్ట్ గా పెట్టాలని చెప్పేసి భయంకరమైన స్ట్రిక్ట్ గా ఉంటుంది. అలా ఉండటమే మన కథలో హీరోకి చిరాకు తెప్పిస్తుంది. ఎందుకంటే అన్ని పర్ఫెక్ట్ గా జరగవు కదా, మనందరం మనుషులం కదా. ఆ టెంపోలో మన కథలో హీరో ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే ప్రతిదీ పర్ఫెక్ట్ గా జరుగుతుందని చెప్పేసి ఒక టెంప్లెట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో షాప్ కి వెళ్తాడు అనమాట. బేసికల్ గా హీరోకి హీరోయిన్ కి ఇద్దరికి కలిపి ఒక ఫర్నిచర్ షాప్ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళకి డబ్బులు డొనేట్ చేయడం వల్ల హీరో ఏంటంటే ఫర్నిచర్ షాప్ పెట్టుకుని రన్ చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఇద్దరు కలిసి బాగా రన్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఆ ఫర్నిచర్ షాప్ లో ఒక పోస్ట్ ఖాళీ అవుతుంది అనమాట. ఆ పోస్ట్ కోసం అని చెప్పేసి డస్టీ అని ఒక లేడీ వస్తుంది. వచ్చిన తర్వాత హీరో ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తాడు. బేసికల్ గా హీరోకి ఆ అమ్మాయి బాగా నచ్చేస్తుంది. అందుకనే వెంటనే తనకి ఆ పోస్ట్ ఇచ్చేస్తాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు కూడా హీరో అలాగే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత సాయంత్రం హీరో ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యతో జరిగింది మొత్తం చెప్తాడు. ఇలాగ షాప్ లో ఒక అమ్మాయి వచ్చింది కొత్తగా అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే హీరోకి ఏంటంటే, మన ఇద్దరం ఫిజికల్ గా కలుద్దాం అని చెప్పేసి హీరోయిన్ తో అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, మీకు ఎన్నిసార్లు చెప్పాను, ప్రతి పనికి ఒక టైమింగ్ ఉంటుంది, కాబట్టి ఈ పనికి ఈ రోజు టైం కాదని చెప్పి అనడంతో హీరో ఫీల్ అవుతాడు అనమాట. ఇదేంట్రా బాబు అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు డస్టీ వస్తుంది అనమాట ఆఫీస్ ఉద్యోగానికి. వచ్చిన వెంటనే హీరోకి హగ్ ఇస్తుంది. థ్యాంక్ యూ సార్, ఈ ఉద్యోగం నాకు ఇచ్చినందుకు అని చెప్పి అనడంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే డస్టీని చూసిన ప్రతిసారి హీరో మనసులో ఒక తెలియని ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం షాప్ మూసేసి హీరో ఇంటికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు ఒక ముగ్గురు రౌడీలు హీరోని ఫాలో అవుతూ ఉంటారు. పాపం ఈ విషయం హీరోకి తెలియదు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ హీరో యాజ్ ఇట్ ఈస్ గా ఆఫీస్కి వెళ్తాడు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఇద్దరు పిల్లల్ని తీసుకుని షాపింగ్ వెళ్తుంది. ఎవరైతే ముగ్గురు రౌడీలు హీరోని ఫాలో అయ్యారో వాళ్ళు మళ్ళీ హీరోయిన్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఫోటోలు కూడా తీసుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ షాప్ లో ఏంటంటే ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు మన కథలో హీరో. ఎందుకంటే సేల్స్ బాగా అవుతాయి, అందులోనూ బాగా లాభం వస్తుంది అనమాట. అందుకని ఒక పార్టీ ఏర్పాటు చేస్తాడు. అక్కడికి మన కథలో హీరోయిన్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత డస్టిన్ చూపిస్తాడు, ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అందులోనూ ఈ ఫర్నిచర్ షాప్ లో బాగా లాభం రావడం వల్ల హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే, ఈ రోజు సాయంత్రం మన ఇద్దరం కలుద్దాం అని చెప్పి అనడంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. అప్పుడు దాకా నేను ఆగలేను, ఇప్పుడే కనిద్దాం అని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేసి, ఇప్పుడా ఇక్కడ నీకైనా పిచ్చి పట్టిందా, నువ్వు మరీ ఓవర్ అయిపోతున్నావు అని చెప్పేసి అసలు ఈ రోజు ఇంటికే రావద్దని చెప్పి అనడంతో హీరో ఎంతగానో బాధపడతాడు. చేసేదేం లేక ఆ రోజు అక్కడే పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే హీరోని వచ్చేసి ఆ డస్టీ నిద్ర లేపుతుంది అనమాట. ఆ తర్వాత హీరో ఈ డస్టీ ఇద్దరు బాగా కలిసిపోతారు. ఒక ముక్కలో చెప్పాలంటే హీరో మంచి ఆకలి మీద ఉన్నాడు కదా, అందుకని డస్టీ బాగా హీరోకి క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఏముంది, ఇద్దరు ఫిజికల్ గా కలుస్తారు. అలా కంటిన్యూస్ గా డస్టీతో రిలేషన్ లో ఉండటం వల్ల హీరోకి ఏంటంటే ఇంటికి వెళ్ళటం కన్నా ఫర్నిచర్ షాప్ లో ఉండటాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ డస్టీని బాగా ఇంప్రెస్ చేయాలని చెప్పేసి ఫిజిక్స్ మెయింటైన్ చేసుకుంటూ చక్కగా నిద్రపోతూ ఉంటాడు అనమాట. ఇది చూసిన తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. మా ఆయన ప్రశాంతంగా పడుకుంటున్నాడు, నన్ను ఇబ్బంది పెట్టుకున్నా అని చెప్పేసి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరో వాళ్ళ ఇంట్లో ఒక పార్టీ ఉంటుంది అనమాట. ఆ పార్టీకి అందరూ వస్తారు. కాకపోతే అక్కడికి డస్టీ కూడా వస్తుంది. బేసికల్ గా హీరో ఆ అమ్మాయిని పిలవడు, అయినా సరే ఆ అమ్మాయి తెలుసుకొని వస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళిపోని చెప్పి అనలేడు కదా, అందుకని డస్టీని తన భార్యకి పరిచయం చేస్తాడు. ఆ తర్వాత హీరో వంటగదిలోకి వెళ్ళి పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడికి డస్టీ వచ్చేసి హీరోని పట్టుకుంటుంది. కానీ హీరో ఏమంటాడంటే, ఇదంతా ఆఫీస్ లో చూసుకున్నాం, ఇక్కడ ఇంట్లో బాగోదని చెప్పి అనడంతో డస్టీ ఏమంటుందంటే, నేను గర్భవతిని అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే డస్టీ ఇలా అంటాడు, చూడు దయచేసి ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డని ఏదో ఒకటి చేసేయి, ఎందుకంటే ఈ విషయం నా భార్య తెలిసిందనుకో నన్ను చంపవతల పడేస్తుందని చెప్పి అంటంతో డస్టీ ఏమంటుందంటే, నాకు నా బిడ్డ కావాలి, నాకు పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం మాట్లాడాలో అర్థం కాక, సరే ఎక్కడి నుంచి వెళ్ళిపో, రేపు మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటాడు. దాంతో ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఒక బార్కి వెళ్ళి తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. తన ఫ్రెండ్ కూడా ఆ ఫర్నిచర్ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు. జరిగింది మొత్తం తన ఫ్రెండ్ చెప్తాడు. ఈ అమ్మాయికి ఇలా అయిందిరా, ఆ అమ్మాయి గర్భం తీపించుకోమంటే నాకు పిల్లలు కావాలంటుంది, కానీ ఈ విషయం నా భార్య తెలిస్తే ఒక రేంజ్ లో ఫైర్ అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని చెప్పి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, వాళ్ళు వీళ్ళు నీ భార్యకి చెప్పే లోపే నువ్వే నీ భార్య దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పారా, లేకపోతే ఈ ప్రాబ్లం ఎక్కడికి వెళ్తుందో ఊహించుకుంటేనే కొంచెం భయంగా ఉందని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి
చూస్తే హీరోయిన్ ఏమో హీరో మీద చెయ్యేస్తుంది. ఎందుకంటే తాను టైం లైన్ లో వేసుకున్న టైం ప్రకారం వీళ్ళు ఈ రోజు ఈ టైంకి కలవాలన్నమాట. కానీ హీరో ఏంటి మూడ్ అప్సెట్ లో ఉన్నాడు కదా, భయంగా ఉన్నాడు కదా, తన భార్యకి తెలిస్తే ఏమైందని చెప్పేసి ఆలోచిస్తున్నాడు కదా, అందుకని ఈ రోజు కాదని చెప్పేసి హీరో అడి తిరుగుతాడు. ఇది చూసిన తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అదేంటి ఎప్పుడు నేను నో చెప్తాను, ఈ రోజు నేనే కావాలంటున్నా కూడా మా ఆయన నో చెప్తున్నాడని చెప్పేసి తాను ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు డస్టిన్ చూపిస్తారనమాట. తానేంటంటే పని అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి చూస్తే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోని హీరోయిన్ ఫాలో అయిన ముగ్గురు రౌడీలు ఉంటారు కదా, వాళ్ళు ముగ్గురు ఈ డస్టీ వాళ్ళ ఇంట్లో ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ ముగ్గురు రౌడీలు కలిసి డస్టీని హీరో దగ్గర పనికి పెట్టారు. ఎందుకంటే హీరోకి బాగా డబ్బులు ఉన్నాయి కదా, తనని మోసం చేసి డబ్బులు తొప్పేద్దామని చెప్పేసి వీళ్ళే బలవంతంగా డస్టీని అక్కడ పెట్టారు. పాపం అమ్మాయికి ఇష్టం లేదు, అయినా సరే వీరు ముగ్గురు భయపెట్టి ఈ అమ్మాయిని అక్కడ పనిలో పెట్టారు. అది సంగతి. కట్ చేస్తే మరుసటి రోజు డస్టీ మన కథలో హీరో దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఆఫీస్ రూమ్ లోకి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత హీరో ఏమంటాడంటే, చూడు నువ్వేమన్నా అంటే ఓ పని చేస్తాను, ఇదిగో డబ్బులు అని చెప్పేసి తనకి $12,000 డబ్బులు ఇస్తాడనమాట. దాంతో ఆ డబ్బులు చూసి డస్టీ ఏమంటుందంటే, నీ కంటికి ఎలా కనపడుతున్నాను నేను ఒక వేసేలా కనిపిస్తున్నానా, ఈ డబ్బులు ఇచ్చి నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావు అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, అలా అని కాదు, నీకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయి కదా అందుకు ఇస్తున్నాను, కావాలంటే ఇంకా డబ్బులు ఇస్తాను నన్ను అడుగు అని చెప్పడంతో డస్టీ కూడా సరే అని చెప్పేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సాయంత్రం హీరో ఇంటికి వెళ్ళి తన భార్యతో చెప్దాం వద్దా అని చెప్పేసి ధైర్యం చేసుకుని వెళ్ళి తన భార్యతో నిజం చెప్తాడు. మన ఆఫీసులో పనిచేస్తుంది కదా డస్టీ అనే అమ్మాయి, ఆ అమ్మాయి నా వల్ల గర్భవతి అయిందని చెప్పడంతో హీరోయిన్ మాత్రం చాలా సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఒక క్వశ్చన్ అడుగుతుంది, నువ్వు అమ్మాయిని లవ్ చేసావని చెప్పడంతో అలాంటిది ఏం లేదు కానీ నువ్వు నన్ను దూరం పెడుతున్నావు కదా, ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను ఆ అమ్మాయికి దగ్గర అయ్యాను అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే, దీనికి ఒక మార్గం ఉంది, ఆ మార్గం ఏంటంటే మన ఇద్దరం కలిసి ఆ అమ్మాయిని చంపేయాలని చెప్పడంతో హీరో నవ్వుతాడు, నీకేం పిచ్చిపెట్టిందా ఈ టైంలో జోకులు వేస్తున్నావు అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే, నేను జోకే లేదు నిజమే మాట్లాడుతున్నానని చెప్పేసి హీరోకి చెప్తుంది. కట్ చేస్తే మరోవైపు డస్టిన్ చూపిస్తారు. తానేంటంటే హీరో ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ ముగ్గురు రౌడీలు చెప్తుంది, చూడు వాడు $12,000 ఇచ్చాడు నాకు అని చెప్పడంతో నీకైనా పిచ్చి పెట్టిందా, ఇంత పెద్ద సమస్యకి $12,000 ఇస్తాడా, ఈ డబ్బులు సరిపోవు గానీ $25,000 డబ్బులు అడిగని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా సరే అంటుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోని హీరోయిన్ భయంకరంగా తిడుతూ ఉంటుంది అనమాట. ఒక అమ్మాయిని చంపుతావు అంటే నీకు ధైర్యం సరిపోవట్లేదు, అలాంటప్పుడు ఆమెతో రిలేషన్ ఎందుకున్నావు అని చెప్పేసి హీరోయిన్ ఏమో తిడుతూ ఉంటుంది. కాకపోతే హీరో మాత్రం ఒక మనిషిని చంపడం పాపం అని చెప్పేసి తను సైలెంట్ గా కూర్చుంటాడు. అదే సమయంలో హీరోకి డస్టీ ఫోన్ చేస్తుంది అనమాట. వెంటనే హీరోయిన్ వచ్చి హీరో పక్కన కూర్చొని కాల్ లిఫ్ట్ చేయమంటుంది. హీరో కూడా సరే అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు డస్టీ ఏమంటుందంటే, చూడండి మీరు ఇచ్చిన డబ్బులు నాకు సరిపోవండి, కాకపోతే కొంచెం ఎక్కువ డబ్బులు కావాలని చెప్పడంతో హీరో కూడా సర్లే నేను ఇస్తానని చెప్పేసి ఒక ప్లేస్ కి రమ్మంటాడు. దాంతో డస్టీ కూడా సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, చూసావా ఫస్ట్ అసలు డబ్బులే వద్దంది, ఆ తర్వాత $12,000 డబ్బులు తీసుకుంది, ఇప్పుడు 25 కావాలంటుంది, రేపు 1,00,000 కూడా కావాలనిద్ది, కాబట్టి ఆ అమ్మాయిని మనం చంపేద్దాం అని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ డస్టిన్ ఒక ప్లేస్ కి రమ్మంటాడు. దాంతో ఆ అమ్మాయి కూడా ప్రాపర్ గా ప్రిపేర్ అయి బయలుదేరుతుంది. అదే సమయంలో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, డస్టీ వచ్చిన తర్వాత మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చేసి తనని మైకం వచ్చేలా చేయాలని చెప్పేసి తనకి మత్తు మందు కలిపిన డ్రింక్ సెట్ చేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు డస్టీ ఏం చేస్తుందంటే, ఇప్పుడు హీరో డబ్బులు ఇస్తానడు కదా, ఆ డబ్బులు తీసుకుని ఈ ముగ్గురు రౌడీలు కనిపించకుండా ప్రాపర్ గా ఇక్కడ నుంచి చెక్ చేద్దాం అని చెప్పేసి తాను ప్రాపర్ గా ప్రిపేర్ అయిపోయి డైరెక్ట్ గా హీరో దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత సరే నాకు డబ్బులు ఇస్తానన్నావు కదా ఏమైందని చెప్పడంతో హీరో డబ్బులు ఇస్తానులే నేను ఎక్కడికి వెళ్తాను, ముందు డ్రింక్ తాగని చెప్పేసి ఆ అమ్మాయికి డ్రింక్ ఇస్తాడు. దాంతో ఆ అమ్మాయి కూడా కొంచెం టెన్షన్ గా ఉంది కదా, అందుకని మొత్తం తాగేస్తుంది అనమాట. అది చూసి హీరో బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరో డస్టీతో ఏమంటాడంటే, దయచేసి నన్ను క్షమించని చెప్పడంతో డస్టీకి ఏం అర్థం కాదు, ఎందుకు క్షమించాలి ఏమైందని చెప్పడంతో ఏమీ లేదు నువ్వు తాగిన దాంట్లో మత్తు మందు కలిపావని చెప్పడంతో డస్టీ బాధపడుతుంది. ఎందుకు అలా చేసావని చెప్పి అడిగితే కొంతసేపట్లో నేను చంపైపోతాను అని చెప్పేసి అంటాడు. దాంతో ఆ అమ్మాయికి భయం వేస్తుంది. అదే సమయంలో మైకం వచ్చి కింద పడిపోతుంది. అప్పుడు కొంచెం స్పృహ ఉంటుంది అనమాట. అప్పుడు హీరోతో ఏముంటుందంటే, చూడు నువ్వు తెలిసి ఒక పెద్ద తప్పు చేస్తున్నావు, వాళ్ళు నిన్ను వదలరని చెప్పేసి ఆ అమ్మాయి స్పృహ తప్పేస్తుంది. వాళ్ళు వదలరా, వాళ్ళు ఎవరని చెప్పేసి హీరో అనుకుంటాడు. వాళ్ళు ఎవరో కాదు ఆ ముగ్గురు రౌడీలు అనమాట. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి డస్టీని కారు డిక్కీలో వేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత డిక్కీ ఓపెన్ చేసి చూస్తే డస్టీ కొంచెం కొన ఊపిరి ఉంటుంది. అది చూసి హీరో భయపడతాడు. అప్పుడు హీరోయిన్ ఏముంటుందంటే, నువ్వేం కంగారు పడక కానీ ఈ సుత్తి తీసుకుని ఆ అమ్మాయి నెత్తి మీద కొట్టావనుకో ఆ అమ్మాయి చనిపోతుంది కొట్టని చెప్పడంతో హీరో భయపడతాడు. నా వల్ల కాదు, ఆ అమ్మాయి కొంచెం కొన ఊపిరి ఉందని చెప్పడంతో హీరోయిన్ ఎంతో ఎంజాయ్ చేస్తూ చక్కగా నవ్వుకుంటూ ఒక చిన్న పిల్లకి బొమ్మిస్తే ఎలా ఆడుకుంటుందో అలాగా సుత్తి తీసుకొని డస్ట్ నెత్తి మీద కొడుతుంది. దాంతో ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఒక టేబుల్ మీద పడుకోబెడతారు. కట్ చేస్తే మరోవైపు ఆ ముగ్గురు రౌడీలను చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే డస్టీ వాళ్ళ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. తను ఎప్పుడు వస్తుందా
డబ్బులు తీసుకుని వస్తే మనం కూడా డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం ఒంటి మీద ఒక రెయిన్ కోట్ వేసుకొని అమెరికన్ సైకో సినిమాలో హీరో లాగా ఆ అమ్మాయిని ఒక కటర్ పెట్టి భయంకరంగా కట్ చేస్తూ ఉంటుంది. అది కూడా చెట్లు నరికే కటర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి ఆ డస్టీ బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తూ ఉంటుంది. ఇది చూసి మన కథలో హీరో భయపడిపోతూ ఉంటాడు, ఓ పక్క బాధపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ పని మొత్తం పూర్తి చేసుకొని హీరో దగ్గరకు వచ్చి రేపొద్దున వచ్చేటప్పుడు పెద్ద పెద్ద కవర్లు ఒక 4 తీసుకునిరా, ఎందుకంటే ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ మొత్తం ప్యాక్ చేయాలి. అంతేకాకుండా ఈసారి మన ఫర్నిచర్ షాప్ లో ఎవరైనా ఎంప్లాయ్ వస్తే మాత్రం వాళ్ళని నేనే ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేస్తాను, నేనే అపాయింట్ చేస్తాను, నువ్వు ఆ అర్హత కోల్పోయావని చెప్పేసి హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో తిరిగి ఆఫీస్కి వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే పోలీసులు ఉంటారు. అంతేకాకుండా తన ఫ్రెండ్ కి బాగా దెబ్బలు తగులుంటాయి. ఏమైందిరా అని చెప్పి అడిగితే ఎవరో 3 వచ్చి కొట్టారు మావ అని చెప్పడంతో హీరోకి ఏం అర్థం కాదు ఎవరై ఉంటారని చెప్పేసి. అదే సమయంలో పోలీసు కూడా హీరోతో ఏమంటాడంటే, అవునండి మీ ఆఫీసులో డస్ట్ అని ఒక అమ్మాయి పనిచేస్తుంది కదా, ఆ అమ్మాయి నిన్నటి నుంచి కనిపించకుండా పోయింది, అంతేకాకుండా ఊరి చివర ఆ అమ్మాయి కారు కూడా మొత్తం తగలబడిపోయిందని చెప్పడంతో హీరో మాత్రం ఏమో సార్ నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత పోలీసు కూడా సరేనండి ఒకవేళ అమ్మాయి కనిపిస్తే మాత్రం నాకు చెప్పండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో వెళ్ళిపోయి డైరెక్ట్ గా తన భార్యకి ఫోన్ చేస్తాడు. అయినా డస్టీ కార్ ఎందుకు తగలబెట్టావని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే, నేను ఒక వెబ్ సిరీస్ చూశాను, ఆ కార్ లో నీ ఫింగర్ ప్రింట్స్ గానీ ఏమన్నా ఉంటే మాత్రం నువ్వు దొరికిపోతావు, నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను, కాబట్టి ఆ వెబ్ సిరీస్ లో లాగా కారు మొత్తం తగలబెట్టేశానని చెప్పడంతో హీరో కోపం వచ్చేసి భయంకరంగా అరుస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో పోలీసు కూడా లోపలికి వస్తాడు. హీరో భయపడిపోతాడు, ఒకవేళ ఈ పోలీసు మొత్తం విన్నాడా అని చెప్పేసి. కానీ పాపం ఆయన వినలేదన్నమాట. ఆయన వచ్చేసి నాకు ఫోన్ చేయమన్నాను కదండి, కానీ నా నెంబర్ మీ దగ్గర లేదు కదా, అందుకని విజిటింగ్ కార్డ్ ఇద్దామని చెప్పి వచ్చానని చెప్పేసి హీరోకి విజిటింగ్ కార్డ్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ అతను అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరో బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, అరే నిజం చెప్పరా, నువ్వు డస్టీతో రిలేషన్ లో ఉన్నావు, ఆ అమ్మాయి ఎక్కడ ఉందో కూడా నీకు తెలుసు, కానీ ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియదు అని చెప్పడంతో అవునరా నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళింది ఆ అమ్మాయి, అసలు ఆ అమ్మాయి కారు ఎందుకు తగలబడిందో నాకు తెలియదు అని చెప్పడంతో హీరో ఫ్రెండ్ కి డౌట్ వచ్చేస్తుంది లైట్ గా హీరో మీద. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో తిరిగి ఇంటికి వెళ్తాడు. ఆఫీస్ మొత్తం ముగించేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే తన కొడుకు బయట ఆడుకుంటూ ఉంటాడు. తన దగ్గరికి ఎవరో ఒక అతను కారులో వచ్చేసి ఒక ఎన్వలప్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి మన కథలో హీరో పరిగెత్తుకుంటూ వచ్చేసి కొడుకు చేతిలో ఉన్న ఎన్వలప్ చూస్తాడు. చూస్తే అందులో పలానా అడ్రస్ కి పలానా టైంకి రావాలి, అంతేకాకుండా పిచ్చి పిచ్చి వేషాలు ఏమాకని చెప్పేసి రాసుంటుంది. హీరోకి భయం వేస్తుంది, వీళ్ళెవర్రా బాబు అని చెప్పేసి. వెంటనే ఈ విషయం తన భార్యకి చెప్తే తన భార్య ఏమంటుందంటే, ఏముంది ఆ డస్టీ వాళ్ళ మనుషులే ఉంటారు, వీళ్ళందరూ ఒక టీం అయి ఉంటారు, ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది, ఇప్పుడు వీళ్ళు నీ వెనకాల పడుతున్నారు, నువ్వేం కంగారు పడమాకు, వీళ్ళ సంగతి కూడా చూసుకుందాం అని చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు. చూసుకుందాం అంటే దాని అర్థం ఏంటని చెప్పడంతో హీరోయిన్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో మరుసటి రోజు వెళ్ళి వాళ్ళు చెప్పిన ప్లేస్ కి చెప్పిన టైంకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ ముగ్గురులో ఒకడు హీరోతో ఏమంటాడంటే, చూడు నీ దగ్గర పని చేస్తుంది కదా డస్టీ, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని చెప్పడంతో నాకేం తెలుసండి, వచ్చి డబ్బులు అడిగింది, సర్లే అని చెప్పేసి డబ్బులు ఇచ్చాను, ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదని చెప్పడంతో వాళ్ళకి అర్థమైపోతుంది ఈ డస్టీ డబ్బులు తీసుకుని పారిపోయిందని చెప్పేసి. దాంతో వాళ్ళు ఏంటంటే, సరే ఇదంతా పక్కన పెట్టు, ఆ అమ్మాయి పోతే పోయింది కానీ నీ ఫ్యామిలీ గురించి మాకు ప్రాపర్ గా మొత్తం తెలుసు, అంతేకాకుండా నువ్వు డస్టీతో రిలేషన్ లో ఉన్నామన్న సంగతి కూడా మాకు తెలుసు, ఈ విషయం బయటికి రాకుండా ఉండాలంటే మాకు నువ్వు కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు. ఒకవేళ డబ్బులు ఇవ్వలేదనుకో నీ కుటుంబ సభ్యుల్లో ఎవరు మిగలరని చెప్పడంతో హీరో కూడా డబ్బులు ఇస్తానండి మీరేం కంగారు పడకండి అని చెప్పి అంటాడు. ఆ తర్వాత వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మన కథలో హీరో హీరోయిన్ దగ్గరకు వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, ఏం చేద్దామని చెప్పడంతో, చూసావా నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా వీళ్ళ నలుగురు ఒక టీము, కాబట్టి మిగిలిన ముగ్గురును కూడా డస్టీ దగ్గర పంపిద్దామని చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు, ఏంటి ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని చంపేస్తావా అని చెప్పేసి. దానికి హీరోయిన్ నవ్వుతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, డస్టీని చంపేసింది కదా, ఆ అమ్మాయి బాడీ పార్ట్ని ప్రాపర్ గా ముక్కలు ముక్కలుగా చేసింది కదా, వాటిని కవర్ లో ప్యాక్ చేసి డైరెక్ట్ గా ఆ అమ్మాయి ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరు ఉండరు, లోపల ఫ్రిడ్జ్ లో ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ మొత్తం పెట్టేసి అక్కడి నుంచి బయటకు వద్దాం అనుకునే సమయానికి ముగ్గురు రౌడీలు ఒకడు మాత్రం ఒక అమ్మాయిని తీసుకుని డస్టీ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. దాంతో మన కథలో హీరోయిన్ ఒక చోటుకి వెళ్ళి దాక్కుంటుంది అనమాట. అదే సమయంలో వాడు ఏం చేస్తాడంటే, ఆ అమ్మాయి నువ్వు ఎక్కడే ఉండు బాత్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పేసి వాడు బాత్రూమ్కి వెళ్తాడు. దాంతో ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. ఇదే మంచి సమయం అని చెప్పేసి మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఆ అమ్మాయిని చంపడానికి మెల్లగా ఆ అమ్మాయి దగ్గరకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో వాడు కూడా బయటకు వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ చూసి నువ్వు ఆ డబ్బున్నోడు భార్య కదా అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది వీడు మనల్ని గుర్తుపట్టాడని చెప్పేసి వాడిని కత్తితో పొడిచి అక్కడే చంపేస్తుంది. ఆ తర్వాత పక్కన ఉన్న పెద్ద కత్తి తీసుకొని ఆ పక్కన ఉన్న అమ్మాయిని కూడా కత్తితో నరికేసి అక్కడే చంపేస్తుంది. ఆ తర్వాత హడావుడిగా బయటకు పారిపోయి వచ్చేసి కారులో కూర్చుంటుంది. హీరోకి ఏం అర్థం కాదు, అదేంటి ఒంటి నిండా బ్లడ్ ఉందని చెప్పేసి. కానీ మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఫేక్ ఫోన్ ఒకటి ఉంటుంది అనమాట తన దగ్గర, ఆ ఫోన్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేసి మా ఇంటి పక్కన బాగా గొడవ జరుగుతుంది, నాకు ఎందుకో డౌట్ గా ఉంది చూడండి అని చెప్పేసి ఈ డస్టీ వాళ్ళ
ఇంటి అడ్రస్ చెప్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఇప్పుడు డస్టీ వాళ్ళ ఇంట్లో ఒక రౌడీగా ఉన్నాడు కదా, వాడేంటంటే కొంచెం కోనూపురుతూ ఉంటాడు అనమాట. వాడు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తాడు మిగిలిన వాళ్ళకి, అరే ఆ ఫర్నిచర్ షాప్ ఓనర్ గడి భార్య వచ్చింది, నన్ను చంపేసిందిరా అని చెప్పేసి అంటంతో వాడు కూడా పరిగెత్తుకుంటూ వస్తారనమాట. ఇద్దరు లోపలికి వచ్చి చూస్తే ఒక రౌడీ గాడేమో పాపం చచ్చిపోయి ఉంటాడు. అంతేకాకుండా వాడు పక్కన అమ్మాయి కూడా చనిపోయింది. సర్లే బీరు తాగుదాం అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్, అందులో డస్టీ శవం ఉంటుంది ముక్కలు ముక్కలుగా నరికేసి. అది చూసిన తర్వాత వాళ్ళకి పిచ్చిక్కిపోతుంది అనమాట. సరే అని చెప్పేసి ఇల్లంతా వెతుకుతున్నప్పుడు అప్పుడు సడన్ గా పోలీసులు ఎంట్రీ ఇస్తారు. దాంతో ఆ ఇద్దరులో ఒకడు ఏం చేస్తారంటే గన్ను పట్టుకుని బయటకు వస్తాడు. పోలీసులేమో వాడి చేతిలో గన్ను చూసి వాడిని అక్కడే కాల్చి చంపేస్తారు. దాంతో ఇంకో రౌడీగా ఉన్నాడు కదా, వాడికి భయం వేసి ఆ ఇంట్లోనే ఇంకో దారి ఉంటుంది అనమాట, దాని ద్వారాగా తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతాడు. సో పోలీసులేమో లోపలికి వచ్చేసి మొత్తం చెక్ చేసి చనిపోయి పడున్న ముగ్గురే ఆ డస్టిని చంపేశారని చెప్పేసి వాళ్ళు కూడా ప్రాపర్ గా ఎఫ్ఐఆర్ నోట్ చేసుకుంటారు. ఈ గ్యాప్ లో ఇంకో రౌడీ ఉన్నాడు కదా, వాడు కూడా అక్కడ నుంచి పారిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో శుభ్రంగా తన కారుని కడుక్కుంటూ ఉంటాడు అనమాట. అప్పుడు అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఆయన ఎవరో కాదు, హీరోకి ఇంతకుముందు విజిటింగ్ కార్డు ఇచ్చాడు కదా, ఆయన అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన హీరోతో ఏమంటాడంటే, సార్ డస్టీ ఎక్కడుందో తెలిసిందని చెప్పి అంటంతో, లేదండి నాకు కనిపించలేదని చెప్పి అంటాడు. అప్పుడు ఆ పోలీస్ ఏమంటాడంటే, ఆ డస్టీ అనే అమ్మాయికి ముగ్గురు రౌడీలతో సంబంధం ఉందంట, అందులో ఒకడు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అంట, కాకపోతే ఇద్దరిని మేము చంపేశాము, ఇంకా మూడో వాడిని పట్టుకోవాలని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అమాయకంగా తలుపుతాడు. కాకపోతే ఆ పోలీస్ ఏమంటాడంటే, మీరు ఆ ముగ్గురు రౌడీని కలిసారంటగా రీసెంట్ గా ఒక బారులు అని చెప్పి అంటంతో హీరోకి బుర్ర బ్లాస్ట్ అయిపోతుంది. ఏం చెప్పాలో అర్థం కాదు, ఎందుకు కలిసారండి వాళ్ళని చెప్పి అంటంతో అప్పుడు హీరో జరిగింది మొత్తం చెప్తాడు. సార్ నేను ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నానండి, కాకపోతే ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ఈ విషయం తెలిసింది, వాళ్ళేమో నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారు, అందుకని నేను కూడా అమ్మాయికి దూరం అయిపోయాను, కాకపోతే దూరం అయిన తర్వాత ఇవన్నీ జరిగాయి, దయచేసి నా భార్యకి ఈ విషయం చెప్పమాకండి, మా ఇద్దరికి విడాకులు అయిపోతాయి, నా కాపురాన్ని కాపాడండి అని చెప్పి అంటంతో ఆ పోలీస్ కూడా సర్లే పాపం సమాజంలో మంచిగా బతుకుతున్నాడు, ఫర్నిచర్ షాప్ ఓనరు, ఈడి కాపురం మనం ఎందుకు కోల్చడం అని చెప్పేసి సరేనండి అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం మన కథలో హీరో హీరోయిన్ డైరెక్ట్ గా అడుగుతాడు, ఇదంతా బాగానే ఉందమ్మా, నువ్వు ఈ వరుసలోనే ఒక ముగ్గురిని చంపేశావు, అసలు నువ్వు చిన్నప్పుడు సరిగా పెరిగావా, మీ అమ్మా నాన్న నిన్ను సరిగా పెంచారా అని చెప్పేసి అవడంతో హీరోయిన్ కి బాధ అనిపిస్తుంది. వెంటనే తానేమంటుందంటే, నేను ఈ హత్యలన్నీ చేసిందో నువ్వు బాగుంటావనే కదా, అంతేగాని నువ్వు నన్ను అనుమానించాలని కాదు కదా, కాకపోతే నువ్వేంట్రా అంటే నన్ను అనుమానిస్తున్నావు, అందులో చిన్నప్పుడు సరిగా పెరిగానా లేదా అని చెప్పేసి నన్ను బాధ పెడుతున్నావు అని చెప్పేసి హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఏమనుకోవద్దమ్మా, ఏదో తెలియకడిగానని చెప్పేసి తనకి సారీ చెప్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత చుట్టూ ఉండే ఇల్లు వాళ్ళందరూ కలిసి ఒక ఫంక్షన్ లా చేసుకుంటూ ఉంటారు అనమాట. అంటే పిల్లలందరూ కలిసి గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఒక సెలబ్రేషన్ లా చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరో వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే, మన ఊర్లో ఉట్టి కొడతాం కదా, అలాగా ఒక గుర్రం బొమ్మని ఏలాడదీసి దాన్ని కొడుతూ ఉంటాడు. దాన్ని చూసిన తర్వాత హీరోయిన్ కూడా కొట్టు అని చెప్పేసి వాళ్ళ కొడుకుని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. పాపం వాడేమో కొట్టలేకపోతూ ఉంటాడు. అదే సమయంలో మన కథలో హీరో వంటగదిలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అందులో కుక్క చచ్చిపోయి ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోని ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే పక్కింట్లో కుక్క 10 దాకలు వీళ్ళ దగ్గరకు వస్తుందని చెప్పేసి చంపేస్తానని చెప్పేసి గొడవాడింది ఒక రోజు, కాకపోతే ఈ రోజు నిజంగానే చంపేసిందని చెప్పేసి హీరో బాధపడతాడు. ఆ తర్వాత బయటికి వెళ్ళి చూస్తే హీరో వాళ్ళ కొడుకు ఆ గుర్రం బొమ్మను కొడుతూ ఉంటాడు, తగలదు. అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు కూడా వెళ్తుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వన్న కొట్టమ్మా, మీ అన్నయ్య డమ్మీలా తయారవుతున్నాడు, అసలు నా పోలికలు రాలేదు కాబట్టి నువ్వే కొట్టు, గట్టి కొట్టు అని చెప్పంటంతో హీరో వాళ్ళ కూతురు బలంగా కొడుతుంది. దాని వల్ల ఆ బొమ్మ పగిలిపోతుంది. అందరూ క్లాప్స్ కొడతారు. అప్పుడు హీరోకి ఏమనిపిస్తుంది అంటే, ఖచ్చితంగా నా భార్య సైకోనే, నా పిల్లల్ని కూడా సైకోలా పెంచుతుంది, దీన్ని ఎలాగైనా చంపేయాలని చెప్పేసి మన కథలో హీరో ఏం చేస్తాడంటే స్టోర్ రూమ్ కి వెళ్ళి అక్కడ ఏంటంటే స్విచ్ చేస్తూ కొంచెం స్పార్క్ వచ్చేలాగా బల్బుని సెట్ చేస్తాడు. అదే సమయంలో స్టోర్ రూమ్ లో ఉన్న గ్యాస్ మొత్తాన్ని లీక్ చేసి పెడతాడు. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్తాడు. బయట అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే, నేను వంట చేస్తాను గానీ స్టోర్ రూమ్ లో ఫ్రిడ్జ్ లో మీట్ ఉంది కదా, అంటే మాంసం ఉంది కదా, వెళ్ళి తీసుకురా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి స్టోర్ రూమ్ కి వెళ్తుంది. స్టోర్ రూమ్ కి వెళ్ళిన తర్వాత చీకటిగా ఉంటుంది కదా, అందుకని లైట్ స్విచ్ ఆన్ చేస్తుంది. వేసిన వెంటనే ఇప్పుడు దాకా అక్కడ గ్యాస్ లీక్ అయింది కదా, ఆ లీక్ అయిన గ్యాస్ కి ఈ స్పార్క్ రావటం వల్ల అక్కడంతా పేలిపోతుంది. అలా పేలిపోవటం వల్ల మన కథలో హీరోయిన్ చనిపోతుంది. ఇదంతా చూసి అందరూ ఏమనుకుంటారంటే, హీరోయిన్ అనుకోకుండా జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిందని చెప్పేసి అందరూ అనుకుంటారు. మన కథలో హీరో మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఒక వారం గడిచిన తర్వాత చూపిస్తారు. మన కథలో హీరో ఏంటంటే, వాళ్ళ ఇద్దరి పిల్లలకి ఎటువంటి రూల్స్ లేకుండా వాళ్ళకి నచ్చినట్టు బతకమని, ప్రశాంతంగా ఉండమని చెప్పేసి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి హ్యాపీగా బతకమంటాడు. కాకపోతే హీరోకి ఏంటంటే, సరే ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదు కానీ మనం వేరే చోటుకి వెళ్ళి హ్యాపీగా బతికేద్దాం అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని తీసుకొని కారు ఎక్కి వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ బతికున్న రౌడీగా ఉన్నాడు కదా, వాడు వీళ్ళ కారు వెనకాల వెళ్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు ఒక గన్ను కాల్చిన సౌండ్ వస్తుంది, గ్లాసు పగిలిపోయిన సౌండ్ వస్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఇక్కడ రెండే రెండు జరుగుంటాయి. ఒకటి, ఆ రౌడీ గాడు
కారు మీద వెళ్తున్న హీరోని గన్నుతో కాల్చి చంపేసి ఉండాలి. అందుకని కారు అద్దం పగిలిపోయి సౌండ్ వచ్చి ఉండాలి. లేకపోతే కారులో వెళ్తున్న మన కథలో హీరో ఆ రౌడీ గన్ను చూసి గన్నుతో కాల్చైనా ఉండాలి. బండి కింద పగిలిపోయి సౌండ్ అయినా వచ్చి ఉండాలి. ఇది జరుగుంటుంది. ఈ రెండిట్లో ఏం జరిగింటుందో మీరైతే కొంచెం కామెంట్ లో రాయండి. ఎందుకంటే ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది కదా, అందుకనే చూసుంటారు. కాబట్టి హీరో కాల్చాడా లేకపోతే విలన్ కాల్చాడా అనే పాయింట్ మాత్రం కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.